హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు వీడియోలో మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల విడుదల చేసిన ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన విషయాలన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ పరీక్షకి ఎలా అప్లై చేయాలి అనే విధానాన్ని గురించి మనం నెక్స్ట్ వీడియోలో కూడా తెలుసుకుందాం. వీడియో చూడడం పూర్తయ్యాక ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ బిగిన్. మీరు ఇక్కడ గమనించారంటే ఈ సెండ్ నోటిఫికేషన్ నెంబర్ 08/2024 అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఎప్పుడు అప్డేట్స్ ఇచ్చినా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ నెంబర్ మెన్షన్ చేసి ఇస్తారు. సో నోటిఫికేషన్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వివరాల్లోకి వెళ్తే స్టెప్ బై స్టెప్ అన్ని వివరాలు తెలుసుకుందామండి. మొదటిది, ఈ పోస్ట్ వచ్చేసి లెవెల్ 1 7th CPCలో లెవెల్ 1లో ఉంటుంది. లెవెల్ 1 అంటే మనం గ్రూప్ డి పోస్ట్ అయినా అనొచ్చు, లేదా MTS పోస్ట్ అంటాం కదా, సో MTS పోస్ట్ అయినా అనొచ్చు. తర్వాత ముఖ్యమైన తేదీల గురించి చూద్దాం. సో అప్లికేషను అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి జనవరి 23వ తారీఖు, అదే ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 22వ తారీఖు. అది పూర్తయ్యాక, అంటే ఒకసారి అప్లై చేసుకోవడం పూర్తయ్యాక తర్వాత ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే 25 ఫిబ్రవరి నుండి 6/3/2025 వరకు మనం కరెక్షన్స్ అయితే చేసుకోవడానికి వీలుంటుంది. తర్వాత వేకెన్సీల గురించి చూసినట్లయితే ఇక్కడ మొత్తం 32,438 వేకెన్సీలు. ఇది ఆల్ ఇండియా వేకెన్సీలు, మొత్తం భారతదేశం మొత్తానికి సంబంధించిన వేకెన్సీలు ఇవి. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వేకెన్సీలు మనం చివరిలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇనిషియల్ పే వచ్చి 18,000, ఇది MTS క్యాడర్కి లెవెల్ 1లో. అదేవిధంగా ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా క్లియర్గా కింద మెన్షన్ చేస్తున్నారు, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. సో దీన్ని బాగా మీరు వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే, ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కోసం చివరి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కదా, ఆ 10th క్లాస్ కానీ ITI కానీ వీటికి సంబంధించిన రిజల్ట్ అప్లికేషన్ డేట్ తర్వాత కానీ వచ్చినట్లయితే అటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొద్దు అని ఇచ్చారు. సో మీ ఫైనల్ రిజల్ట్ కనుక ఈ ఫిబ్రవరి 22 తర్వాత వచ్చేటట్లయితే అలాంటి క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోకూడదు అని చాలా క్లియర్గా ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ని అయితే ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అంతా మనం ఈ ఎగ్జామ్కి అప్లై చేయాల్సింది ఆన్లైన్లో మాత్రమే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ డేట్ షిఫ్ట్ ఈజ్ నాట్ టు బీ అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ సెంటర్ కానీ, ఎగ్జామ్ డేట్ కానీ, ఎగ్జామ్ షిఫ్ట్ కానీ మార్చడం జరగదు అని చెప్తున్నారు. కాబట్టి మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే ఆన్లైన్లో చాలా జాగ్రత్తగా మీ ఎగ్జామ్ సెంటర్ని కానీ, డేట్ అంటే ఎలాగో వాళ్ళు ఇస్తారు, ఎగ్జామ్ సెంటర్ని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేయడం కోసం ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లో. ఒకవేళ మీకు 2024 సంబంధించి అకౌంట్ ఆల్రెడీ ఆర్ఆర్బీలో ఉన్నట్లయితే మీరు ఆ అకౌంట్నే యూజ్ చేయవలసి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చేసి, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రియేట్ యాన్ అకౌంట్ అనే ట్యాబ్లో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, దాంట్లో ఉన్న మిగతా ఇతరేతర డీటెయిల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాడిఫై చేసుకోలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిల్లో ఎటువంటి మార్పులు చేసుకోలేము అని క్లియర్గా ఇచ్చారు. కాబట్టి క్రియేట్ యాన్ అకౌంట్ ట్యాబ్, ఇందులో మాత్రం మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ఫిలప్ చేయండి. మనకి నోటిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా మోడిఫికేషన్కి కూడా టైం ఇచ్చారు కదా, ఆ మోడిఫికేషన్కి ఈ క్రియేట్ యాన్ అకౌంట్లో మాత్రం మనం ఎటువంటి మోడిఫికేషన్లు చేయలేం. ఈ మోడిఫికేషన్ టైంలో మనం దీనికి మాత్రం మోడిఫికేషన్ చేయలేము. కాబట్టి క్రియేట్ యాన్ అకౌంట్ అనేది చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయాక
ఈ మోడిఫికేషన్ డేట్స్ ఇచ్చారు కదా, అంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు కానీ మనం చేసుంటే వాటిని మోడిఫై చేసుకోవడానికి టైం ఇచ్చారు కదా, ఆ టైంలో మనం మోడిఫికేషన్ చేసుకోవడం కోసం రూ. 250 ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మనం 2-3 సార్లు మోడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం పడితే ప్రతిసారి కూడా రూ. 250 ఫీజు కట్టాల్సి ఉంటుంది. దీన్ని మనకి రీఫండ్ అయితే ఇవ్వరు. సో ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 6 వరకు మోడిఫికేషన్ టైం ఉంది కదా, ఆ టైంలో మీరు ఈ వెసులుబాటును ఉపయోగించుకొని మీ అప్లికేషన్లో ఏదైనా మోడిఫికేషన్ చేసినట్లయితే రూ. 250 ఫీ రుసుమును మీరు చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో ఫిజికల్ టెస్ట్లకు వచ్చేసి 1:3 రేషియోలో పిలుస్తారు. అంటే ఉదాహరణకి ఒక్క పోస్ట్కి 3 వ్యక్తులను పిలుస్తారనమాట. అంటే ఒక 100 పోస్టులు ఉంటే 300 మందిని ఫిజికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ పూర్తి అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక్క పోస్ట్కి ఒకరిని అలా పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అది 1/3 ఆఫ్ ది మార్క్స్ అనమాట. అంటే ఒక ప్రశ్నకి 1 మార్క్ కరెక్ట్ ఆన్సర్ పెడితే 1 మార్క్ అయితే, తప్పు ఆన్సర్ పెడితే 1/3 మార్కులు మనకైతే నెగిటివ్ మార్కింగ్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో ఉన్న వివిధ రకాల పోస్టుకు సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఈ 3 అనే నెంబర్లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క A2 అంటే ఏంటి అంటే ప్రతి పోస్ట్ పక్కన మీకు మెడికల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేస్తున్నారు. సో A2 మెడికల్ స్టాండర్డ్ అంటే ఏంటి, A3 అంటే ఏంటి అని ఇక్కడ వివరంగా ఉంది. సో దీన్ని చూసి మీరు ఏ మెడికల్ స్టాండర్డ్లో ఉన్నారో చూసుకొని దానికి సంబంధించిన పోస్టులకు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏజ్ లిమిట్, వయోపరిమితికి వచ్చేసరికి 18 ఏళ్ల నుండి 33 ఏళ్ల వయసు ఉండాలి. కానీ కోవిడ్ కారణంగా ఈ నియమాన్ని సడలిస్తూ 18 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వయసు వరకు కూడా మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు గమనించినట్లయితే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు ఎక్స్ సర్వీస్ మెన్ యూఆర్ కోటాలో అయితే 3 ఇయర్స్, అదే ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ కోటాలో అయితే 6 ఇయర్స్ ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ కోటాలో అయితే 8 ఇయర్స్. ఇంకా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి యూఆర్కి 10 ఏళ్ళు, ఓబీసీకి 13 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 15 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్. మీరు ఏజ్ రిలాక్సేషన్ అంటే మీ వయోపరిమితిని తెలుసుకోవడానికి కరెక్ట్గా అవసరమైన డేట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసారంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఎర్లియర్ దాన్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన క్యాండిడేట్లు ఈ డేట్ అంటే జనవరి 2, 1989 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి, జనవరి 2, 1989 ఆ డేట్ను కూడా కలుపుకొని ఆ డేట్ నుంచి తర్వాతగా పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్లే. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి జనవరి 2, 1986 సంవత్సరం ఈ సంవత్సరం ఈ డేటు కలుపుకొని ఆ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి అర్హులు. అదే ఎస్సీ ఎస్టీ విషయానికి వచ్చేస్తే జనవరి 2, 1984 ఈ డేట్ను కూడా కలుపుకుంటూ ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ పరీక్షకి అర్హులు. అదేవిధంగా జనవరి 1, 2007 ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళు ఈ ఎగ్జామ్కి అనర్హులు. వాళ్ళు దయచేసి అప్లై చేసుకోకండి. జనవరి 1, 2007 తర్వాత అంటే ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్కి అనర్హులు. దయచేసి అప్లై చేసుకుని టైం వేస్ట్ చేసుకోకండి. మోరోవర్ అలా అప్లై చేసుకున్నా కూడా ఆర్ఆర్బీ దగ్గర నుంచి అయితే మీకు ఇబ్బంది కలగచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారించడం కోసం మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ లేదా దానికి సమానమైన ఏ సర్టిఫికేట్ అయినా కానీ మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపించవలసి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకి పేజ్ 50 మరియు పేజ్ 51లో అనెక్స్యూర్ ఏ ఇవ్వడం జరిగింది. సో అందులో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చున్నారు. సో చూద్దాం పద. సో ఇక్కడ అనెక్స్యూర్ ఏలో ఇచ్చినట్లుగా 10th క్లాస్ పాస్ ఆర్ అంటే 10th క్లాస్ పాస్ లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC గ్రాంటెడ్ బై NCVT అనే సంస్థ నుంచి
నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ NAC పొందినట్లయితే ఈ మూడిట్లో ఏదున్నా సరే ఈ పరీక్షకి అర్హులే. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అవైటింగ్ రిజల్ట్స్ అంటే ఎవరైతే ఈ క్వాలిఫికేషన్కి సంబంధించిన పరీక్షని రాసి దాని రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటారో అటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ పూర్తయ్యేలోపు అంటే ఫిబ్రవరి 22, 2025 లోపు ఆ రిజల్ట్ వస్తే మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ డేట్ తర్వాత కానీ మీ రిజల్ట్ వస్తే మీరు అప్లై చేసుకోకూడదు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చేసరికి నిజానికైతే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి. అది ఎవరికి అంటే UR మరియు OBC క్యాండిడేట్స్కి 100 రూపీస్, మిగతా వాళ్ళందరికీ ఫీజు ఏమీ ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేసే ఫీజు వచ్చేసరికి మనకి 500 రూపాయలు అయితే కట్టించుకుంటారు. ఎవరి దగ్గర? UR మరియు OBC దగ్గర. నెక్స్ట్ మిగతా క్యాండిడేట్స్ అందరి దగ్గర 250 రూపాయల ఫీజు అయితే తీసుకుంటారు. కానీ మనం CBT అంటే ఫస్ట్ CBT రాస్తాం కదా స్టేజ్ 1లో, ఆ CBT ఎగ్జామ్ పూర్తయ్యాక 400 రూపాయలు ఈ 500 కట్టిన వాళ్ళకి 400 రూపాయలు అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి రీఫండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 250 రూపాయలు కట్టిన క్యాండిడేట్స్కి మీ బ్యాంక్ అకౌంట్లోకి పూర్తిగా ఆ 250 రూపాయలు అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎందుకు చేసుండొచ్చు అంటే 100 రూపాయల ఎగ్జామ్ ఫీజు మరియు 0 రూపాయల ఎగ్జామ్ ఫీజు అనేసరికి ఎక్కువ మంది క్యాండిడేట్స్ బాగా అప్లై చేసేసి ఎగ్జామ్కి రాకపోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ లేకుండా అప్లై చేసేసి ఏదో 100 రూపీసే కదా అని అప్లై చేసేసి తర్వాత ఎగ్జామ్కి రాకపోవడం జరుగుతుంది. కానీ అప్లై చేసిన వాళ్ళందరికీ RRB బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన సన్నాహాలన్నీ చేసేసి ఉంటుంది కదా. సో అది వాళ్ళకి చాలా పెద్ద శ్రమతో కూడుకున్న పని కాబట్టి 500 రూపాయలు కట్టినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలని ఉద్దేశం ఉండేవాళ్ళు మాత్రమే అమౌంట్ కట్టి ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. కాబట్టి ఈ విధంగా 500 రూపీస్ పెట్టి మళ్ళీ రీఫండ్ చేయడం అయితే జరుగుతుందని నా అభిప్రాయం. ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటంటే సంవత్సర ఆదాయం అంటే వార్షిక ఆదాయము 50,000 కంటే తక్కువ ఉండాలి. వార్షిక ఆదాయం 50,000 కంటే తక్కువ ఉండాలి. దీనికి సంబంధించి ధృవీకరణ పత్రాలు అయితే మీ దగ్గర ఉండాలి. అది ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా అయి ఉండొచ్చు, లేదా BPL కార్డ్ అంటే బిలో పావర్టీ లైన్ కార్డ్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఇజాత్ MST ఇష్యూడ్ బై రైల్వేస్కి సంబంధించిన సర్టిఫికేట్ అయినా అయి ఉండొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వేరే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వేరే, EWS రెండు వేరే. సో దేనికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు దానికి ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే వాళ్ళకు ఉండాల్సింది ఏంటి అంటే 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వాళ్ళకి EWS సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం దీనికి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన బెనిఫిట్స్ పొందాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా EWS సర్టిఫికేట్ అయితే ఉండి తీరాలి. నెక్స్ట్ మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఈ పరీక్ష ఎలా జరుగుతుంది, మొదటి స్టేజ్ నుంచి ఆఖరి స్టేజ్ వరకు ఎలా జరుగుతుందనేది తెలుసుకుందాం. సో ముందుగా మనం అప్లై చేసుకోవాలి. సో అది ఖచ్చితంగా చేయాల్సిన పని. అట్ ది సేమ్ టైం మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే వేయకూడదు. సో ఒకే స్టూడెంట్ 2-3 ఐడీలు ఉపయోగించి 2-3 మొబైల్ నెంబర్లు ఉపయోగించి అప్లై అయితే చెయ్యకండి. అలా అప్లై చేసినట్లయితే మీ క్యాండిడేచర్ని అంటే మీ అప్లికేషన్ని క్యాన్సిల్ చేయడంతో పాటు మిమ్మల్ని ఎగ్జామ్ నుంచి డీబార్ చేయడానికైతే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పరీక్షా విధానం అయితే CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి ఇది మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. అంటే ABCDలు ఉంటాయన్నమాట ప్రశ్నలు మనం ఆన్సర్ చేయడానికి. CBTలో క్వాలిఫై అయిన వాళ్ళని ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. PET అంటే ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్. నెక్స్ట్ ఈ రెండిట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. తర్వాత చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మనకి జరుగుతుంది. సో ఇందులో ప్రతి ఒక్క టెస్ట్ గురించి మనం వివరంగా ఇప్పుడు చూద్దాం. ముందుగా CBT వచ్చేసరికి ఎగ్జామ్ డ్యూరేషన్ అంటే ఎగ్జామ్ మనకి 90 నిమిషాలు ఉంటుంది. సో జనరల్గా అందరు స్టూడెంట్స్కి 90 నిమిషాలు ఉంటుంది. 120 నిమిషాలు అంటే 2 గంటలు PWD క్యాండిడేట్స్కి మాత్రం 2 గంటలు ఉంటుంది. మిగతా స్టూడెంట్స్ అందరికీ 1:30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్లో ఏమేమి ప్రశ్నలు అడుగుతారు? జనరల్ సైన్స్ టాపిక్కి సంబంధించి 25 ప్రశ్నలు, మ్యాథ్స్ లెక్కలకు సంబంధించి మరో 25 ప్రశ్నలు, రీజనింగ్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సంబంధించి 30 ప్రశ్నలు,
మరియు జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అంటే జీకే మరియు కరెంట్ అఫైర్కి సంబంధించి 20 ప్రశ్నలు. సో ప్రతి ప్రశ్నకి 1 మార్కు లెక్కన మొత్తం 100 ప్రశ్నలకు గాను మనకి 100 మార్కులకి ఈ పరీక్ష ఉంటుంది. అంతేకాకుండా నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మీరు గనుక 3 బిట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 బిట్లు కానీ మీరు తప్పుగా పెట్టినట్లయితే మీరు కరెక్ట్గా పెట్టి సంపాదించుకున్న మార్కుల్లో 1 మార్కు మీకు పోవడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే ఏం లేదండి, 1 కరెక్ట్ బిట్టు ఎగిరిపోతుంది. ఎప్పుడు 3 తప్పుగా పెట్టినట్లయితే కరెక్ట్గా పెట్టిన 1 బిట్టు పాపం ఎగిరిపోతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆన్సర్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిబిటీలో క్వాలిఫై అయిన తరువాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి జెంట్స్కి విడిగా, లేడీస్కి విడిగా అంటే మేల్ క్యాండిడేట్స్కి విడిగా, ఫీమేల్ క్యాండిడేట్స్కి విడిగా మనకి టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇందులో ఏముంటుంది అంటే మేల్ క్యాండిడేట్స్ అయితే 35 కేజీల బరువు కలిగిన ఒక వస్తువుని కానీ లేదా వాళ్ళు ఇచ్చే ఒక రైస్ సాక్ని కానీ ఏదైనా మనం 100 మీటర్లు 2 నిమిషాల్లో 35 కేజీల బరువుని 100 మీటర్స్ తీసుకెళ్ళాలి. అది కూడా 2 నిమిషాల లోపే తీసుకెళ్ళాలన్నమాట. మధ్యలో ఎక్కడా కూడా మనం ఆ వెయిట్ని నేల మీద దించడం కానీ, దించి మళ్ళీ ఎత్తుకోవడం కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని ఇచ్చారు. అంతేకాకుండా మనకి రన్నింగ్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్ల వ్యవధిలోపు మీరు పరిగెట్టాల్సి అయితే ఉంటుంది. సో మొత్తం 2 టెస్టులు. మొదటిది వచ్చేసి 35 కేజీల బరువుని 100 మీటర్లు 2 నిమిషాల్లోపు తీసుకెళ్ళాలి, ఆ వెయిట్ని కింద పెట్టకుండా. రెండవది వచ్చేసి 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్లో పరిగెత్తాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇక్కడ 20 కేజీల బరువుని 100 మీటర్లు, అదే దూరం ఏం మారదు, అదే 100 మీటర్లలో 2 నిమిషాల్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ రన్నింగ్ టెస్ట్ వచ్చేసరికి 1 కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్ల వ్యవధిలో అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. సో లేడీస్కి ఇంకోసారి చెప్తున్నాను, 20 కేజీల బరువుని 100 మీటర్లు తీసుకెళ్ళాలి, అది కూడా 2 నిమిషాల వ్యవధిలో. నెక్స్ట్ రెండో టెస్ట్ వచ్చేసరికి 1 కిలోమీటర్ పరుగు పందెం, అది కూడా 5 నిమిషాల 40 సెకండ్ల లోపు 1 కిలోమీటర్ దూరం మీరు పరిగెత్తవలసి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మినహాయించారు. వాళ్ళు ఫిజికల్ టెస్ట్ అటెండ్ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మరియు మెడికల్ ఎగ్జామ్, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకమైన మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఆ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించిన మెడికల్ ఎగ్జామ్కి కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఈ పరీక్షలో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇది చాలా స్టేజెస్లో అంటే రోజుకు 2-3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు లెక్కన చాలా రోజులు జరిగే ఎగ్జామ్ కాబట్టి ఒక పేపర్ ఈజీగా ఉండొచ్చు, ఒక షిఫ్ట్ కష్టంగా ఉండొచ్చు. కాబట్టి నార్మలైజేషన్ అయితే చేస్తారు మీకు వచ్చిన మార్కుల్ని, దాన్ని బట్టే మీ ఫైనల్ స్కోర్ ఉంటుంది. ఉదాహరణకి మీకు ఈ 100 మార్కులకి ఒక 70 మార్క్స్ వచ్చి మీ షిఫ్ట్ కనుక బాగా కష్టమైన షిఫ్ట్ అయితే మీకు 70 కంటే ఎక్కువ మార్కులు పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు 80 మార్కులు వచ్చి మీ షిఫ్ట్ కనుక చాలా ఈజీ షిఫ్ట్ అయితే మీ మార్కులు 80 కంటే తగ్గేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియ అందరికీ ఉపయోగకరంగానే ఉంటుందండి. ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్లికేషన్ను రికార్డ్ చేస్తూ ఎలా అప్లై చేయాలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఎగ్జామ్కి సంబంధించి రకరకాల సర్టిఫికేట్లు అంటే ఓబీసీ సర్టిఫికేట్ కానీ, ఎస్సీ/ఎస్టీ సర్టిఫికేట్ కానీ, లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, సో ఇలాంటి సర్టిఫికేట్లన్నీ ఏ ఫార్మాట్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అనేది మనకి ఇక్కడ 35వ పేజీ అనెక్ష్యూర్ 1 అని ఉంది కదా. సో ఇలా 35వ పేజీ నుంచి మనకి ప్రతి ఒక్క సర్టిఫికేటు ఏ ఫార్మాట్లో ఉండాలి అని క్లియర్గా ఇచ్చున్నారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయితే కనుక ఇటువంటి ఫార్మాట్లో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో అందరూ ముందుగానే ఇటువంటి సర్టిఫికేట్లు మీరు ఒకవేళ ఎస్సీ/ఎస్టీ అయినా, బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్లన్నీ ఈ ఫార్మాట్లో రెడీ చేసి ముందుగానే జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక మన రాష్ట్రానికంటే సికింద్రాబాద్
సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన వేకెన్సీలు అయితే మనకి ఇక్కడ చివరాఖరి పేజీలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1642 అన్ని 14 కేటగిరీలకి సంబంధించిన పోస్టులన్నీ కలిపి 1642 వేకెన్సీలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్, సందేహాలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు వాటన్నిటికీ కలిపి ఇంకో వీడియో చేయడానికైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో కంటెంట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.